చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్రంలోని మహిళలంతా వినియోగించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఉచిత బస్సు ప్రయాణ అవకాశాన్ని కల్పించకపోవడంతో మహిళలంతా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభించడంతో మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పథకం పట్ల మహిళలు ఏమనుకుంటున్నారో నెంబర్ 1 న్యూస్ కొంతమందితో మాట్లాడింది. మా ప్రతినిధి దివ్య అందిస్తున్న మాక్ లైవ్ ఇప్పుడు చూద్దాం. స్వతంత్ర దినోత్సవం రోజు ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టారు, ఓన్లీ మహిళలకి మాత్రమే. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు చాలా అద్భుతంగా ఉందండి. చంద్రబాబు నాయుడు వచ్చాక చాలా బాగుంది. లేడీస్కి చాలా బెనిఫిట్ ఉంది. ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు. పల్లెటూరు నుంచి ఇక్కడ సిటీకి వచ్చి అన్ని తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు పెట్టిన చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. అందరికీ న్యాయమే చేస్తున్నారు ఆయన. ఆడవాళ్ళకి ఇంకా బాగుంది చాలా. ఇప్పుడు పథకాన్ని పెట్టి 2 రోజులు అవుతుంది కదా, 2 రోజులు గడుస్తుంది. ఒక రోజన్నా ప్రయాణించారా? ఈ రోజు వచ్చామండి, గుడికి వచ్చాము, విజయవాడ గుడికి. చాలా బాగుందండి. జనం కూడా బస్సులో చాలా ఖాళీ లేదండి. చాలా టికెట్లు తీసుకుంటున్నారా? లేదండి, ఆధార్ కార్డు చూపించమ్మా అంటున్నారు. పెద్ద బస్కి వచ్చాం, చాలా పెద్ద బస్కి వచ్చామండి. అది ఎక్స్ప్రెస్, దానికి కూడా ఆధార్ కార్డు తీసుకున్నారండి. చాలా బాగుంది మేడం. మామూలుగా ఇంకేం అడుగుతున్నారు అసలు? ఆధార్ కార్డు కాకుండా ఆధార్ కార్డు అడుగుతున్నారండి. ఆధార్ కార్డు, పంచదార కార్డు, ఓటు గుర్తింపు కార్డు అడగలేదండి. ఈ 2 అడిగారు అంతే. అంటే ఇప్పుడు చాలా మంది దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు లోపల మీకు ఫ్రీగానే ఉందా ప్రయాణం అనేది? ఉందండి, ఫ్రీగానే ఉంది. జనం సరిపడగా ఎక్కించుకుంటున్నారు. ఎంతమంది ఎక్కుతున్నారు ఒక బస్కి? చూసింది దాన్ని బట్టి దాని లెక్క తెలియదండి. ఒక 150, 100 మంది అలాగా, 80 మంది అలా ఉంటారండి. సీట్లకు సరిపోతున్నాయి? సరిపోతున్నాయండి. అంటే మేము కొంచెం నుంచోనే వచ్చాము. బాగుందండి, చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు పెట్టింది మంచి పని చేశారు. మా అమ్మ, మనకి కూటమి ప్రభుత్వము చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు కదా మహిళలకి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేమేం మా మంచిదని మేము సంతోషంగా ఉన్నాం, బాగున్నాం. వచ్చేసి వస్తున్నాం బస్సులకి. నిన్నేనంట ఇవ్వాలేనంట బస్సులు. 2 రోజులు గడుస్తుంది. ఒక రోజైనా ప్రయాణించావా బస్సులో? ఇవ్వాలేనండి, ఇవాళ నిన్న వచ్చాము, ఇవాళ వచ్చాము. టికెట్కి డబ్బులు తీసుకుంటున్నారా? తీసుకోలేదండి. మరి ఏమడిగారు? అడగలా, ఆధారం కార్డులు చూపించమన్నారు, చూపించాం. డబ్బులు తీసుకోలే. కూర్చొని ప్రయాణించావా లేకపోతే నుంచున్నావా? లేదా, నించోలేదు, కూర్చోటమే. బాగానే ఉంది, బాగుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు అమ్మా. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చంద్రబాబు ఇచ్చిన పథకానికి ఎలా ఫీల్ అవుతున్నావు? ఏం ఫీల్ అవట్లేదు, మాకు మంచిగా ఉంది, మాకు పింఛని ఇస్తున్నారు. మా పింఛనితోనే జరుపుకుంటున్నాం మేము ముసలాడం. కానీ కోడళ్ళను కొడుకులు మట్టికి చూస్తలా. మామూలుగా అయితే నువ్వు ఎలా ప్రయాణించేదానివి ఉచిత బస్సు ప్రయాణం కాకుండా? మామూలుగానే వెళ్ళేవాళ్ళం, డబ్బుతో వెళ్ళేవాళ్ళం. ఈ రోజు మట్టికి ఫ్రీగా వచ్చావు? వచ్చాం. సంతోషంగా ఉందా? సంతోషంగానే ఉంది. మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది, ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది. ఏదైనా కానీ పిల్లలు కానీ పని చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఈ డబ్బుని జాగ్రత్త చేసుకొని, లేకపోతే ఫ్రీ ఇచ్చారు కాబట్టి అంత అది ఆ రూపాయిని సద్వినియోగం చేసుకుంటే బాగానే ఉంటుంది. ఏదైనా కానీ అందరికీ సంతోషమే కదా. అంటే అప్పట్లో మనకి పాత బస్సుల్లో ఉన్నప్పుడు స్త్రీలకు మాత్రమే కేటాయించినని సీట్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు జెంట్స్కి మాత్రమే కేటాయించని పెట్టే ఆలోచన ఏమన్నా? అట్లా ఏం లేదండి, ఎవరి సీట్లో వాళ్ళే కూర్చుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం కదా, మరి జెంట్స్ కూడా అడుగుంగ్ ఉంటుంది కదా. వాళ్ళు అడుగుతున్నారు, అది మమ్మల్ని అడిగితే ఎలాగ నాయకులను అడగాలి కదా. మేం తీసుకుంటున్నారు వాళ్ళని, ఎలా చూసి ప్రయాణిస్తున్నారు? ఆధార్ కార్డు, ఐడి ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ భారత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ ఐడి ఏదైనా ఒరిజినల్ చూసి అలా చేస్తాం. సార్, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు మహిళలకి, మీరు ఏం అడుగుతున్నారు అసలు? ఒరిజినల్ ఆధార్ కార్డు ఒకటేనండి. ఇంకా ఒకవేళ కొంతమంది ఏ ఐడి లేకపోతే తెచ్చుకోమని చెప్తున్నాం. అంటే కొంతమంది ఏ ఐడి లేకుండా ఎక్కేస్తున్నారు కదా, ఇదే ఇప్పుడు ఆధార్ కార్డు కావాలమ్మా, ఇదిగో పక్కన వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళు చూపిస్తాం. ఆధార్ కార్డు ఇదిగోండి, ఇది తీసుకుని పెట్టుకోండి, పర్సులో పెట్టేసుకోండి, తీసుకోండి, ఫ్రీ ఇస్తామండి. ఒరిజినల్ ఆధార్ కార్డు. ఇప్పుడు గవర్నమెంట్ అసలు మీకు ఎలాంటి రూల్స్ ఇచ్చింది?
అయ్యే ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ అయితే ఎక్కడికైనా మెట్రో ఎక్స్ప్రెస్ అల్ట్రా పల్లి వెలుగు అన్ని బస్సులు ఫ్రీ సర్వీసెస్ ఆధార్ కార్డు ఉంటే చాలు. అంతే. ఆధార్ కార్డు లేకపోతే ఇంకా చెప్తున్నామండి, దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు కదా. అంటే తెలియక కొంతమందికి ఇంకా తెలవాలి. ఆధార్ కార్డు తెచ్చుకుంటే సరిపోతుంది. అది ఏమీ లేకుండా ఎక్కేసే వాళ్ళని దించేస్తున్నారా? లేదండి, టికెట్ తీసుకుంటున్నారు వాళ్ళు. టికెట్ తీసుకుంటున్నారా? మా ఎత్తిపాయం మంచిగా ఉందండి, బాగుంది. నిన్న ప్రయాణం చేసి ఇవాళ ప్రయాణం చేసిన 2 రోజులు ప్రయాణించారా? కన్ను ఆపరేషన్ పోవాలని బల్లెలు ఉచితంగా ఆధార్ కార్డులో మాకు సాయం చేశారు. తీసుకోవాలి టికెట్కి డబ్బులు. మరి ఏం అడిగారు? ఏం అడగల, ఆధార్ కార్డు అడిగారు. మీరు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తగూడెం నుంచి వస్తున్నాం. మైలారం అక్కడ కొత్తగూడెం. మీరు ఏం ఉద్యోగం చేస్తారు? మేమేం పనిలే, కూలి పనిలే చేస్తామమ్మా. అదే ఏం కూలి పని చేస్తారు? అంటే కూలి పని, పత్తి అని కలుపు అని పనికి వెళ్తాం. మామూలుగా అంతకు ముందు ఎలా వెళ్ళేవాళ్ళు? అదివరకు డబ్బులు కావాలి, మాకు పింఛనీ రావట్లా. ఇదైతే మంచిగానే ఉంది. మాకు పింఛనీ కూడా రావాలని మేము చంద్రబాబుని అడుగుతున్నాం. చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా మహిళలకి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? ఏం లేదు, అంతా బాగానే ఉంది, ఫీల్ ఏం లేదు. టికెట్ తీసుకున్నారా? టికెట్ కి డబ్బులు తీసుకోవాలి, ఆధార్ కార్డు మీదనే. అంతే ఏం అడిగారు? ఆధార్ కార్డు ఒకటే అడిగారు. అడిగా అంతే. అంటే మనకి జాగ్రత్త చేసుకోండి అమ్మ, టికెట్ పోతే ఇబ్బంది పడుద్ది అని చెప్పేసి అని అన్నారు. ఇదే మంచి పని, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి నెట్టుకోకుండా ఇది బాగుంది, బాగా నచ్చింది. అంటే ఆ పథకం పెట్టి 2 రోజులు గడుస్తుంది, ఇది 2వ రోజు. మీ 2 రోజులు ప్రయాణించారా? ఇయ్యాలే వచ్చింది, ఈ రోజే గుడికి వెళ్తాను. అది కూడా ఆయన దయ వల్ల దర్శనం చేసుకొని వద్దామని గుడికి పోతాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? కంచాల నుంచి విజయవాడకి. కజించాల నుంచి విజయవాడ వచ్చాము. టికెట్లు ఏమైనా తీసుకున్నారా? తీసుకోవాలా, ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళే తీసుకున్నారు. మరి ఏం అడిగారు? ఏం అడగలేదు, టికెట్ జాగ్రత్త రాసి పెట్టుకోండి లేకపోతే ఫైన్ కట్టాలని చెప్పారు. ఓకే, లోపల అంతా బానే ఉందా? ఒత్తిడి ఏం లేదు, అంతా బాగుంది. ఏమన్నా నుంచోవడం కానీ తోపులాట్లా లేదు, అసలు ఏమీ లేదు, బాగుంది. బాగుంది. చంద్రబాబుని ఇంక కోరుకోవాలంటే ఏం కోరుకుంటారు? మంచిగా మంచి పనులు చేయాలి, దేవుడు అన్నీ మంచిగా చేస్తాను కాబట్టి ఆయన చల్లగా ఉండాలి, మమ్మల్ని చల్లగా ఉంచాలి, అంతే. ఇప్పుడు మరి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి మిమ్మల్ని చల్లగానే చూస్తున్నాడు. అవును, ఆయన చల్లగా ఉండాలి, అందుకే దేవుడిని. అందుకే కదా మేము గుడికి వచ్చింది, ఆయన గురించి మొక్కుకోవడానికి వచ్చా? అవునవును, ఆయన మన చల్లగా ఉంటేనే కదా మనకి పథకాలన్నీ వచ్చేది. అది చాలా ఎగ్జైటింగ్ ఉంది, బాగుంది. కాకపోతే కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి కదా, పిల్లలకి చిన్నపిల్లలకి ఫోటో ఎక్స్చేంజ్ అంటున్నారు, అప్పుడే అవ్వదు కదా, ఒక 10 days టైం ఇవ్వమని చెప్పండి. అంటే ఇప్పుడు 2 రోజులు గడుస్తుంది కదా, ఈ 2 రోజులు ఒక్క రోజైనా ప్రయాణించారా? నేను 2 days చేశానండి. 2 days అనిపించింది? ఎగ్జైటింగ్, థ్రిల్లింగ్ ఉంది, బాగుంది. ఇప్పటివరకు ఎవరు ఈ స్కీమ్ తీసుకురాలేదు కదా, బాగుంది. అంటే లోపల టికెట్ తీసుకుంటున్నారా? టికెట్కి డబ్బులు తీసుకుంటున్నారా? మనీ ఏం తీసుకోవట్లేదు, టికెట్ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? ఆధార్ వెరిఫై చేసి ఇస్తున్నారు, టికెట్ ఏం మనీ ఏం తీసుకోవట్లేదు. టికెట్ లోపల ఏమన్నా తోపులాట్లు ఏమన్నా జరుగుతున్నాయా? ఏం లేదు, నార్మల్గానే ఉంది. అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమా కంకిపాడు నుంచి విజయవాడ వచ్చాం. విజయవాడ. అంతా బాగానే ఉంది 2 రోజులు. అంతా బాగా ఏం చెప్తారు? ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి డెసిషన్ తీసుకున్నారు, లేడీస్కి బాగా ఎగ్జైటింగ్. వెళ్ళిన వాళ్ళు అందరూ, ఎక్కిన వాళ్ళందరూ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అభిప్రాయం బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ రొటేషన్ చేసుకోలేదేమో అని కొంచెం బాధగా ఉంది. అది ఏం లేదు. మీరు 2 రోజులు పెట్టారు కదా, 2 రోజులు అవుతుంది పెట్టి. ఇవాళే వచ్చింది. ఇవాళే వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నందివేలుగు తెనాల దగ్గర. ఏం అడుగుతున్నారు అసలు వీళ్ళు? ఏమో మామూలుగా ఆధార్ కార్డు తీసుకొని టికెట్ ఇచ్చారు. అంతే, అంతే. హ్యాపీగానే ప్రయాణిస్తారు. హ్యాపీగానే ఉంది. మామూలుగా అంతకుముందు ఎలా ప్రయాణించేవాళ్ళు బస్సు ప్రయాణాలు? మామూలుగా ఏదైతే అది ఎక్స్ప్రెస్ కానీ ఏదన్నా కానీ తొందరగా వచ్చే ఎక్కేవాళ్ళం. ఇప్పుడు ఫ్రీ కదా అని ఇవాళే స్టార్ట్. అంతా బాగుంది. బాగుంది కానీ గవర్నమెంట్ కొంచెం ఇబ్బంది పడిద్దామని బాధ. ఏం లేదు. ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. పెట్టి 2 రోజులు గడుస్తుంది, మీరు ఎన్ని రోజులు ప్రయాణించారు 2 రోజుల్లో? నిన్న ఇవాళ మొన్న రాలేదు. ఏం అడుగుతున్నారు? టికెట్ డబ్బులు అడుగుతున్నారా? అడగట్లేదు, ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఓటు కార్డు అంట, జిరాక్స్లు అన్నీ అడుగుతున్నారు. చూపించాలా? అంతే. ఏం బాగానే ఉంది. బాగానే ఉంది ప్రయాణం. 2 రోజులు బాగానే సాగిందా?
హ్యాపీగానే చేశారు. హ్యాపీగానే అంటే మీరు ఇప్పుడు ఎక్కడెప్పుడు చూసా కాళ్ళ నొప్పులతో ఎక్కుతున్నారు కదా, కూర్చొని వెళ్తున్నారా నిన్న ఈ రోజు? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను రైల్వే స్టేషన్ కాడ నుంచి ఎక్కి వచ్చాను. మా బస్సు ఎక్కా, టికెట్ ఇచ్చాడు. మళ్ళీ ఇది ఒకటి ఇది గొల్లపూడి అంతే. అంతే హ్యాపీగా సాగుతుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సత్తనపల్లి నుంచి వస్తున్నామండి. మా అక్కళ్ళ ఊరు రావాలంటే 2 నెలలకు అట్లా వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఫ్రీ కదా, నెల వస్తాం. ఇంకా ఎక్కల ఇంటికి రావడానికి ఇది ఉపయోగపడుతుందా? ఈ రోజే ప్రయాణిస్తున్నారా? ఇవ్వాలేనండి. ఓకే. ఏం అడుగుతున్నారు కండక్టర్? ఆధార్ కార్డు ఒకటే, ఇంకేం అడగట్లేదు. అంతే హ్యాపీగా జర్నీ హ్యాపీగానే ఉంది. అమ్మా. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం మనకి సూపర్ 6 అనే దానిలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టింది. సో మహిళలకు మాత్రమే. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? చంద్రన్న ముఖ్యమంత్రి గారిని మేము అన్నగా భావిస్తాము. మాకెంతో గౌరవం ఆయన అంటే. కానీ మేము ఇక్కడ ఆడపడుచులము, హైదరాబాద్లో ఉంటాము. మాకు అక్కడ ఏమీ లేవు. ఇక్కడ నెలకు 2 సార్లు వస్తాము. మరి మాకు కూడా ఫ్రీ పెట్టాలి కదా. 2 సార్లు మేము ఆంధ్ర వస్తాం నెలకు. మాకు ఇక్కడ ఏమీ లేవు. ఓట్లుంటే తీసేశారు అక్కడ ఉన్నామని. మరి మాకు పెట్టాలి కదా ఫ్రీ బస్సు, ఆధార్ కార్డులు కానీ ఓట్లు కానీ అని అంటున్నారు. మాకేమీ లేవు ఇక్కడ. మరి మాకు ఎట్లా? అంటే మామూలుగా అక్కడ మనకి తెలంగాణలో కూడా ఫ్రీ బస్ ఉంది కదమ్మా. మాకు అక్కడ ఏమీ లేవు. ఇక్కడ ఓట్లుంటే తీసేశారు. అందుకని మేము ఇక్కడ ఆధార్ కార్డులు దిగల వద్దని మేము అక్కడే దిగల. అంటే ఇప్పుడు మీకు ఆంధ్రాలో దిగాలనుకుంటున్నాము. కానీ ఏమీ లేవుగా. మురిగిపోయిన ఓట్లు ఇస్తుందో ఫోటోది, దాన్ని బట్టి ఇక్కడ మళ్ళీ చేయించుకోవాలనుకుంటున్నాం. మాకు బాగానే ఉంది కానీ ఆటో వాళ్ళకి నష్టమేగా మేడం. ఆటో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, అది కూడా ఆలోచించాలి కదా ఆయన. అంటే మీరు పెట్టి 2 రోజులు అవుతుంది కదా, ఈ 2 రోజులు ప్రయాణించారా బస్సులో? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ వెళ్తాం. ఏం అడుగుతున్నారు అసలు వీళ్ళని? ఏం అడగట్లే, ఆధార్ కార్డు ఒకటే అడుగుతున్నారు, టికెట్ ఇస్తున్నారు అంతవరకు. అంతకుముందు ఎలా ప్రయాణించేవాళ్ళు? అలా అప్పుడైనా ఇదే ఇబ్బంది, ఎప్పుడైనా అదే ఇబ్బంది. కాదు ఇది ఫ్రీ అంతే అంతే అంతే. అదేంటి అప్పుడు ఏమి ఇబ్బంది, ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉంది? అప్పుడు అంటే టికెట్కి డబ్బులు కట్టాలి. ఎలాగో కడతాం కదా, తప్పదు కదా అది మనకి. ఇప్పుడు కొంచెం ఫ్రీ పెట్టాడు అంతవరకే రిలీఫ్ అంతే. కానీ ఆటో వాళ్ళకి నష్టంగా మేడం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.